రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్దికి సంబంధించిన టీజర్ ని శ్రీరామ నవమి సందర్భంగా మూవీ టీం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కి ఫ్యాన్స్ నుండే కాదు, ఇతర హీరోల అభిమానుల నుండి కూడా, సెలబ్రిటీస్ నుండి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలా ఎక్కడ చూసినా ఈ టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ రేంజ్ లో వైరల్ అయిపోయింది. రామ్ చరణ్ అభిమానులైతే గేమ్ చేంజర్ చేసిన గాయం నుండి ఈ టీజర్ ని చూసిన వెంటనే కోలుకున్నారు. ఇది కదా రామ్ చరణ్ నుండి తాము కోరుకుంటున్నది అంటూ కామెంట్స్ తో ట్వీట్స్ చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కూడా ఈ టీజర్ పై రెస్పాన్స్ ఇచ్చాడు. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ టీజర్ కి ఆయన రెస్పాన్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. పెద్ది ఫస్ట్ షాట్ మామూలు రేంజ్ లో లేదు కదా, హ్యాపీ శ్రీరామనవమి అంటూ శిరీష్ కామెంట్ చేశాడు. దీనిపై అటు అల్లు అర్జున్ అభిమానుల నుండి, ఇటు రామ్ చరణ్ అభిమానుల నుండి భిన్నమైన కామెంట్స్ వినిపించాయి. సోషల్ మీడియాలో అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్లో గొడవలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో అల్లు అర్జున్ సోదరుడు ఇలా పాజిటివ్ కామెంట్స్ చేస్తే భిన్నమైన రెస్పాన్స్ అభిమానుల నుండి కూడా రావడం సహజమే. కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ రామ్ చరణ్ నిన్ను కూడా కొనేశాడా అంటూ కామెంట్స్ చేశారు. మరికొంతమంది అయితే అల్లు అర్జున్ అభిమానులు మీ సినిమాలకు సంబంధించిన టీజర్, ట్రైలర్ విడుదలైనప్పుడు రామ్ చరణ్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు కదా, మీకెందుకు ఇవ్వాల్సిన అవసరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం పాజిటివ్గానే రియాక్షన్ ఇచ్చారు. ఎక్కువ శాతం మంది అల్లు శిరీష్కి కృతజ్ఞతలు తెలియజేయగా, కొంతమంది మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇకపోతే ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్లో సెలబ్రిటీస్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్స్ చేశారు. కానీ అల్లు అర్జున్ నుండి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదు. దీనికి ఇద్దరు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో కొట్లాట జరిగింది. ఓ వర్గం మీడియా అయితే అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య గ్యాప్ ఇంకా పెరిగిపోయింది అంటూ కథనాలు ప్రచారం చేశాయి. కానీ అల్లు శిరీష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వీళ్ల మధ్య అందరూ ఊహించినంత గ్యాప్ లేదని అంటున్నారు.